హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త. నిధి లాగిన్ నందు ఇలా చేసి 2022 నాటి పెండింగ్ అమౌంట్‌ని పొందండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన. ముఖ్యంగా 2022 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది. 2022 జనవరి నెలకు సంబంధించిన జెడ్‌పీపీఎఫ్ మినహాయింపుల విషయంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారమైంది. అసలు సమస్య ఏమిటి అంటే, గత ప్రభుత్వం 11వ పీఎస్సీ అమల్లో భాగంగా 2022 జనవరి నెలకు సంబంధించిన జీతాలను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేసింది. దీనివల్ల ఆ నెలకు సంబంధించిన జెడ్‌పీపీఎఫ్ మినహాయింపులు చాలా కాలం పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖాతాలకు జమ కాలేదు. ఈ విషయంపై అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే సంప్రదించాయి. వారి నిరంతర కృషి ఫలితంగా సదరు జెడ్‌పీపీఎఫ్ మినహాయింపులు ఇటీవల జెడ్‌పీపీఎఫ్ ఖాతాకు జమ అయ్యాయి. ఇప్పుడు మీరు మీ పెండింగ్ మొత్తాన్ని ఎలా పొందవచ్చు అంటే, జనవరి 2022 తర్వాత పదవీ విరమణ చేసిన వారు, అలాగే ప్రస్తుతం పదవీ విరమణ చేయుచున్నవారు 2022 జనవరి నెల పీఎఫ్ మొత్తాన్ని ప్రస్తుత ఫైనల్ పేమెంట్‌తో పాటు పొందే అవకాశం ఉంది. దీనికోసం మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించాలి. అవేంటంటే, మొదటిది పే స్లిప్ డౌన్‌లోడ్ చేయండి. మీ వ్యక్తిగత నిధి లాగిన్ అవ్వండి. అక్కడ 2022 జనవరి నెలకు సంబంధించిన పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. రెండవది, అప్లికేషన్ ఫామ్‌లో నమోదు చేయండి. మీ జెడ్‌పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ దరఖాస్తు ఫామ్‌లో 2022 జనవరి నెల పీఎఫ్ మినహాయింపుల గురించి స్పష్టంగా నమోదు చేయండి. దరఖాస్తుతో పాటు పంపండి. డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి 2022 జనవరి పే స్లిప్‌ను ఫైనల్ పేమెంట్ దరఖాస్తు ఫామ్‌లతో పాటు జతచేసి పంపండి. ఈ ప్రక్రియను అనుసరించినట్లయితే 2022 జనవరి నెలకు సంబంధించిన మీ పెండింగ్ జెడ్‌పీపీఎఫ్ మినహాయింపుల మొత్తాన్ని ప్రస్తుత ఫైనల్ పేమెంట్‌తో పాటు పొందడానికి అవకాశం ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పెండింగ్ జెడ్‌పీపీఎఫ్ మొత్తాన్ని కూడా త్వరగా పొందాలని సూచించడమైనది. నిధి లాగిన్ ద్వారా మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తు ఫామ్‌లను పూర్తి చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సులభంగా అయితే పొందవచ్చు.